హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ అను. క్యారెట్తో ఈరోజు వీడియోలో మన చర్మం మెరిసిపోవడానికి క్యారెట్తో కొన్ని ఫేస్ ప్యాక్లు అయితే చూసేద్దాము. మన ఫేస్ గ్లోగా ఉండడానికి క్యారెట్ తినడం చాలా మంచిదని అందరూ చెబుతుంటారు. అలాగే మనం తినడంతో పాటు మరియు ఫేస్ ప్యాక్లు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. చర్మం బాగుండాలంటే విటమిన్ ఏ కూడా తగినంత పరిమాణంలో శరీరానికి అందాలి. ఈ క్రమంలో క్యారెట్లో ఉండే విటమిన్ ఏ చర్మం బిగుతుతనం కోల్పోకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది. ఇందుకోసం క్యారెట్తో తయారు చేసుకునే ఈ ఫేస్ ప్యాక్, స్క్రబ్ ఉపయోగపడతాయి. ఫేస్ ప్యాక్ కోసం 1 టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్, 1 ఎగ్, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ముందుగా క్యారెట్ని గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని దానికి గుడ్డులోని తెల్ల సొన జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి పెరుగు కలిపి మరోసారి మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఆలివ్ ఆయిల్ కూడా కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ని ముఖానికి అప్లై చేసుకొని 25 మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మృత కణాలను తొలగించే స్క్రబ్ అది ఎలా వేసుకోవాలో చూసేద్దాం. క్యారెట్తో స్క్రబ్ తయారు చేసుకోవడం చాలా సులభం. దీనివల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువే, పైగా ఖర్చు కూడా తక్కువ అంటున్నారు. కావలసినవి క్యారెట్ 1, పంచదార 1 టేబుల్ స్పూన్, పాలపొడి 1 టేబుల్ స్పూన్. క్యారెట్ని చిన్న ముక్కలుగా కోసి బరకగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. దీనికి పాలపొడి మరియు పంచదార జత చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై మృదువుగా మర్దన చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై 15 నుంచి 20 మినిట్స్ వరకు ఫేస్పై ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. స్క్రబ్ చేయడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి. కాబట్టి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. మరి మీరు కూడా క్యారెట్తో ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి, షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.